ప్రభునందు సోదరి సోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రవగీతము 2వ అధ్యాయము 3వ వాక్యమును చదువుకుందాం. అరవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుని, అతని ఫలము నా జీవహకు మధురము. అతని ఫలము నా జీవహకు మధురము. ప్రభునందు సోదరి సోదరులారా, మనము చదివిన వాక్య భాగంలో కొన్ని సంగతులు మనము ధ్యానం చేశాం. ఈ దినము ఆ చివరి వాక్యం మనము ధ్యానం చేద్దాం. అతని ఫలము నా జీవహకు మధురము. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కలిగే ఫలం సంఘానికి ఏ రీతిగా మధురంగా మాధుర్యంగా ఉన్నది అనే సంగతిని ఈ వాక్యములో మనం చూస్తున్నాం. సంఘము ప్రభు యొక్క మాధుర్యమును అనుభవించి ఆమె ఇస్తున్న సాక్ష్యం ఇక్కడ మనము గమనిస్తుంటున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆ ఫలం క్రీస్తు యేసు ప్రభువులో మానవులకు లభించిన ఫలం ఏమిటో మనము ధ్యానం చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కలిగే ఫలమును ధ్యానించక ముందుగా యేసుక్రీస్తునందు మనము విశ్వాసించక మునుపు మన జీవితాల్లో ఎలాంటి ఫలము మనం కలిగి ఉన్నాము అనే సంగతి క్లుప్తంగా జ్ఞాపం చేసుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 21, 23 వాక్యాల్లో ఆ ఫలము మనం గమనిస్తున్నాం. అప్పటి క్రియల వలన మీకేమీ ఫలము కలిగేను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా? వాటి అంతము మరణమే. 23వ వాక్యం, ఏలనగా పాపము వలన వచ్చు జీతము మరణము అని ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అలాగే 7వ అధ్యాయము 5వ వాక్యంలో కూడా గమనించినప్పుడు మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైనా పాపేచ్ఛలు మన అవయవములలో కార్య సాధకములై ఉండెను అని ఈ వాక్య భాగాల్లో పౌలు తెలియపరుస్తుంటున్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసించక మునుపు మానవుడు కలిగిన ఫలం పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు. ఈ పాపం వల్ల మనకు ఒక ఫలము ఉన్నది. ఏమిటా ఫలం అంటే మరణము అని చెప్పాడు. ఈ మరణము అనేది కేవలము శరీర సంబంధమైన మరణమే కాదు, రెండవ మరణము నిత్యాగ్ని గుండం, అది ఆత్మీయ మరణం. అగ్ని గంధకములతో మండే గుండం. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. నిరంతరము ఆ నరకాగ్నిలో మనము శిక్ష భరించవలసిన వారం. యేసుక్రీస్తునందు విశ్వాసించక మునుపు అదే మన ఫలమని దేవుడు తన వాక్యము ద్వారా తెలియపరుస్తున్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసించని ఏ వ్యక్తి అయినా సరే భౌతికంగా మరణం పొందాలి. అంత మాత్రమే కాదు, ఆత్మీయ మరణం నిత్యాగ్నికి వెళ్ళాలి. యేసుక్రీస్తునందు విశ్వాసించిన వారు కూడా శరీర సంబంధమైన మరణం ఎదుర్కోవాలి. కానీ
యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారికి ఆత్మీయ మరణం లేదు. దేవుని యొక్క వాక్యములో దేవుడు తెలియచేసినట్లుగా యోహాను సువార్త 5వ అధ్యాయంలో 24వ వాక్యంలో దేవుడు ఈ విధంగా తెలియచేస్తున్నాడు. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవం కలవారు. వారు తీర్పులోనికి రాక మరణములో నుండి ఆ జీవంలోనికి దాటి ఉన్నారని మీతో నిత్యంగా చెప్పుచున్నాను అని ప్రభు తెలియచేశారు. కుమారుని యందు విశ్వాసం ఉంచువారే నిత్య జీవం గలవారు అని యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వాక్యంలో తెలియచేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మానవులకు ఆ రెండవ మరణం, ఆత్మీయ మరణం తప్పించుకునేట్లుగా చూస్తాం. అయితే ఎవరైతే క్రీస్తు యేసు బలియాగం యందు విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే ఆ రెండవ మరణం, నిత్యాగ్ని దండన తప్పిపోతుందని, అలాంటి వారికి నిత్య జీవం పరలోక రాజ్యములో ప్రవేశం లభిస్తుందని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తుంటున్నారు. కాబట్టి ప్రభువైన క్రీస్తు యేసు యందు విశ్వాసం ఉంచకుండా పాపక్షమాపణ పొందకుండా ఉన్నవారు నిత్యాగ్నికి లోను కాకుండా నిత్య జీవం పొందాలంటే దేవుడు తెలియచేసినట్లుగా ప్రభువైన క్రీస్తు యేసు యందు విశ్వాసం ఉంచి తద్వారా ఆత్మరక్షణ పొంది నిత్య జీవం పరలోక రాజ్యం చేరాలని దేవుడు తన వాక్యం ద్వారా మరొకసారి తెలియపరుస్తుంటున్నారు. అయితే మనము చదువుకున్న వాక్య భాగంలో ప్రభువైన క్రీస్తు యేసు యందు విశ్వాసం ఉంచిన వారికి కలిగే ఫలం, అతని ఫలము నా జీవహకు మధురము అని ఇక్కడ సంఘము సాక్ష్యం ఇస్తున్నది. సంఘము యేసుక్రీస్తు వారి ద్వారా అనుభవించిన ఫలం దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే జీవవృక్షము అని మనము గమనిస్తుంటాం. ప్రకటన 2వ అధ్యాయము 7వ వాక్యంలో యేసుక్రీస్తు వారు జీవవృక్షము అని మనం చూస్తున్నాం. ఆ జీవవృక్ష ఫలం, ఆయన ద్వారా మనకు లభించే ఫలం ఏమిటో మనం గమనిస్తే దేవుని వాక్యం అతి మధురమైనది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. 19వ కీర్తన 9వ వాక్యంలో మనం చూసినప్పుడు తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను అవి కోరదేనివి అని చెప్పాడు. ఏమిటి? దేవుని శాసనాలు, ఆయన కట్టడలు అవి చాలా మధురమైనవని భక్తుడు అక్కడ తెలియజేశారు. అలాగే 119వ కీర్తన 103వ వాక్యం కూడా ఆ వాక్య మాధుర్యం గురించి మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆ వాక్కులు, ఆ జీవవాక్కులు మానవాళికి మాధుర్యాన్ని అందిస్తాయని, ప్రత్యేకంగా క్రీస్తు యేసుని విశ్వాసించిన ప్రతి విశ్వాసికి ఆయన మాటలు అతి మాధుర్యమైన సంగతి దేవుని యొక్క వాక్యములో మనము చూస్తుంటున్నాం. దేవుని ప్రేమ మాధుర్యం పరమగీతము 1వ అధ్యాయము 2వ వాక్యంలో మనం చూసినప్పుడు ద్రాక్ష రసం కన్నా ఈ ప్రేమ ఎంతో మధురం అని ఆ సంఘం అక్కడ ప్రభు ప్రేమను గురించి గానం చేస్తుంటున్నది. ద్రాక్షరసం కంటే ఈ ప్రేమ ఎంతో మధురం. దేవుని వాక్య మాధుర్యం మనం చూస్తున్నాం, దేవుని ప్రేమ మాధుర్యం మనం చూస్తున్నాం. ఆ తరువాత ప్రభువులో మనకు లభించే ఫలాలు దేవుని వాక్యంలో మనం చూద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకుంటున్నప్పుడు పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యంలో ఈ రీతిగా మనం చూస్తుంటున్నాం. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పని అసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందిస్తున్నారని ఆ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మీ విశ్వాసమునకు ఫలం, విశ్వాస ఫలం క్రీస్తు యేసునందు
ఒక వ్యక్తి విశ్వాసం ఉంచినప్పుడు ఆ క్రీస్తు యేసు ప్రభువులో ఆ వ్యక్తికి లభించే ఫలం ఏమిటంటే ఆత్మరక్షణ అనే సత్యం ఆ వాక్య భాగంలో గమనిస్తున్నాం. మానవుని యొక్క జన్మ కర్మ పాపాన్ని బట్టి మానవునికి రక్షణ లేదు, శిక్ష ఉన్నది. పాపాన్ని బట్టి తీర్పు ఉన్నది, పాపాన్ని బట్టి శిక్ష ఉన్నది. అయితే యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా ఆ విశ్వాస ఫలం ఏమిటి గమనిస్తే ఆత్మరక్షణ అని చెప్పాడు. నిత్యాగ్నికి ఆ వెళ్ళబోయే ఆ ఆత్మకు రక్షణ ఎలాగో లభిస్తుందంటే యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగమునందు విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమునందు అనగా ఆయన మరణించి తిరిగి లేచిన ఆ పుణ్యకార్యంలో విశ్వాసం ద్వారా పాపికి ఆత్మరక్షణ లభిస్తున్నది అని దేవుడు తన వాక్యంలో తెలియజేశారు. ఆత్మరక్షణ పొంది ఉన్నారా? దేవునికి మహిమ కలుగుగాక. ఆత్మరక్షణ లేని వారు ప్రభువైన క్రీస్తు యేసుని విశ్వాసం ఉంచి ఆ విశ్వాస ఫలం ఆత్మరక్షణ అనుభవించాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మరొకసారి మనకు తెలియపరుస్తుంటున్నాడు. అటు తరువాత రోమాపత్రిక 6వ అధ్యాయము 22వ వాక్యంలో మనం చూసినప్పుడు పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అనే సంగతులు అక్కడ మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. పాపం నుండి విమోచించబడినారు ఎవరు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధత అనే ఫలము దేవుడు వారికి దయచేశారు అనే సంగతి చూస్తున్నాం. విశ్వాస ఫలం ఆత్మరక్షణ. ఆ తర్వాత మనం చూసినప్పుడు పరిశుద్ధత ఫలము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మునుపు మానవుడు జన్మతః పాపిగా జన్మిస్తున్నాడు, జీవితంలో పాపిగా జీవిస్తున్నాడు. అయితే ప్రభువైన క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా పాపమునకు విడుదల లభిస్తున్నది, పరిశుద్ధత అనే ఫలము లభిస్తున్నది అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాం. అటు తరువాత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 11వ వాక్యంలో చూసినప్పుడు నీతి అను సమాధాన ఫలము అని చెప్పాడు. నీతి అను సమాధాన ఫలం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఏ రీతిగా క్రమపరుస్తారు లేక ఆ క్రమశిక్షణ చేస్తారు అనే సంగతులు ఆ వాక్య భాగాల్లో మనం చూడవచ్చు. ఒక విశ్వాసిని దేవుడు ఉన్నపలంగా అలాగే విడిచిపెట్టడు కానీ ఈ లోకంలో జీవిస్తుడిగా క్రమశిక్షణ చేస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మునుపు క్రమశిక్షణ అనగా ఏమిటో తెలియదు. లోక సంబంధ విషయాలు వేరే, ఆధ్యాత్మిక విషయాల్లో క్రమశిక్షణ అంటే ఏమిటో తెలియదు. అందుకే పౌలు ఒకసారి ఏం చెప్పాడంటే, గత కాలంలో మీరు ఎటు పడితే అటు జీవించారని చెప్పారు. ఎటు పడితే అటు, ఎవరు ఏది చెప్తే అలాగా, ఎవరికి ఏది తోస్తే అలాగా, ఎటు పడితే అలాగా ఒక నిర్దిష్టమైన దైవికమైన క్రమం తెలియక జీవించిన వారు. కానీ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు తన వాక్యం ద్వారా క్రమశిక్షణ చేస్తారు. కొన్నిసార్లు కొన్ని శ్రమలు కలిగించి వారిని క్రమశిక్షణలోకి నడిపిస్తారు అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని తెలియపరుస్తున్నారు. కాబట్టి నాకు మరుగా తండ్రి చేయు శిక్షను తృణీకరించవద్దు అని చెప్పారు. కుమారులైన వారు శిక్షలో పాలు పొందుతున్నారు అని కూడా చెప్పారు. ఇలాగూ దేవుడు క్రమపరుస్తుడగా ఎవరైతే ఆ క్రమశిక్షణకు విధేయత కలిగి జీవిస్తారో వారి జీవితాల్లో నీతి అను సమాధాన ఫలము పొందుతారు అని
దేవుని యొక్క వాక్యంలో తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుడు క్రమపరుస్తున్నప్పుడు ఏమాత్రము అవిధేయత చూపించక ఆయన హస్తాలకు అప్పగించుకుంటే దైవ నీతి సమాధాన ఫలము మనకు లభిస్తుంది. ఆ రీతిగా మనం సాగిపోదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వాక్యం 39-40 వాక్యాల్లో మనం చూసినప్పుడు వాగ్దాన ఫలము అని చూస్తాం. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసించిన వారికి దేవుడు అనేక వాగ్దానాలు చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యములను చూసినప్పుడు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను ఆయన మనకు దయచేసి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యములను చూస్తున్నాం. అయితే ఆ వాగ్దానాల ఫలమును పొందాలంటే దేవునికి ఇష్టలుగా జీవించాలి, ఓర్పు కలిగి జీవించాలి. దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించినప్పుడే ఆ ఓర్పు ద్వారా దేవుని వాగ్దాన ఫలాలు మనం పొందగలము అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వాగ్దానాల ఫలమును పొందినట్లుగా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిద్దాం. ఓర్పుతో ఆ ఫలాలు మనము అనుభవిస్తాం. అలాంటి కృప దేవుడు మనకు సమృద్ధిగా దయచేయునుగాక. తర్వాత హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32-35 వాక్యాలు మనం చూసినప్పుడు వారు క్రీస్తు నిమిత్తము తమ ఆస్తి కోల్పోవడానికి సంతోషంగా ఇష్టపడినారంట. అందుచేత ప్రభు అక్కడ ఏం తెలియచేస్తున్నారంటే గొప్ప బహుమానం లభిస్తుందని చెప్పాడు. గొప్ప బహుమానం. కాబట్టి క్రీస్తు కోసం స్వార్థ సేవలో ఉన్నవారికి ప్రభు యొక్క పరిచర్య కోసం మనము సహాయం చేస్తే లేక మన ఆస్తి కూడా ఖర్చు చేసినట్లయితే తద్వారా గొప్ప ఫలితాలు మనం పొందగలమని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తుంటున్నాడు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూసినప్పుడు ప్రభు కోసం నింద అనుభవించినట్లయితే పరలోకములో ఫలము లభిస్తుందని చెప్పాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుందని చెప్పారు. కాబట్టి క్రీస్తు కోసం నిందలు భరిస్తే పరలోకంలో ఫలం అని చెప్పారు. ప్రకటన 22వ అధ్యాయము 12వ వాక్యం మనం చూసినప్పుడు ప్రభు రాబోతున్నారు, ఫలము ఇవ్వబోతున్నారు అనే సంగతులు కూడా మనం గమనిస్తుంటున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27లో కూడా ప్రభు తెలియజేశారు. కాబట్టి ప్రభునందు సోదరి సోదరులారా, ప్రభునందు విశ్వాసించిన వారికి అనేక రకాల ఫలాలు ఉన్నాయి. సంఘము సాక్ష్యం ఇస్తున్నది, లేక ఆ గానం చేస్తున్నది. ఏమని గానం చేస్తున్నది? అతని ఫలము నా జీవహకు మధురం. కాబట్టి ఆ ప్రభుని ఆశ్రయిస్తే ఆయన నీడలో మనం కూర్చుంటే ఆ ఫలాలు మనం సమృద్ధిగా పొందగలం, అనుభవించగలం. కాబట్టి ఆయన నీడను ఆశ్రయించి అందులో విశ్రాంతి పొందుతూ ప్రభు దయచేసే ఫలాలు సమృద్ధిగా అనుభవించాలని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు. ప్రభు ఈ మాటలు మనందరి క్షమార్థమై దేవుని మహిమార్థమై దీవించి స్థిరపరచి ఫలింపచ్చునుగాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను.